వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. టీడీపీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటికి పార్టీ పూర్వపు అధ్యక్షులు ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండల గ్రామాల నుండి టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై జిల్లా అధ్యక్షులు బడేటిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం అందరం కూడా పోరాడేటువంటి సమయంలో మరి అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కానీ ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 ఇన్ఛార్జీలు, 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పొత్తుకున్నాక కూటమి కుటుంబ సభ్యులు అందరం కూడా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేసి అందరం కూడా నడుం బిగించి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాకూడదన్నటువంటి పట్టుదలతో పనిచేసి మరి రాష్ట్రంలో కూటమికి 164 సీట్లు ఇచ్చినటువంటి సందర్భంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి వీరిద్దరి యొక్క కాంబినేషన్ లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పొడిగేటువంటి మన తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మరి మనకి చంటి గారిని అధ్యక్షుడిగా ప్రకటించినటువంటి సందర్భంలో మనం అందరం కూడా రాబోయే రోజుల్లో చంటి గారి యొక్క నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, కూటమి కుటుంబ సభ్యులందరితో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా వెళుతూ రాబోయే రోజుల్లో మనసులో పెట్టుకుని పనిచేయాలని తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి ఆహ్వానిస్తున్న నా వంతు కృషి చేస్తాను. డెఫినెట్ గా మీరు ఎవరైనా ఏలూరులో 12 వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసినట్టు మీకు దగ్గరే కాబట్టి ఎప్పుడు అందుబాటులో లేకపోవడం అనేది నాకు ఉండేది ఏం కాదు. నాకంటే ముందే మీ గన్నాంజనేయులు గారు ఏలూరు నియోజకవర్గంలో ఎవరున్నా సరే ఆయనే పనిచేసినటువంటి కాదు. నేను ఈ తర్వాత ప్రెసిడెంట్, మీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇద్దరు ప్రెసిడెంట్ అనుకున్న ఆయన, నేను ఇద్దరు ప్రెసిడెంట్ల కింద లెక్కేది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో మన లోకేష్ గారు ఏదైతే ఒక ఆశీస్సుల కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటున్నారు, డెవలప్మెంట్ విషయంలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ మీద నాయకత్వం ఫోకస్ పెట్టకపోవడానికి కారణం పెట్టుబడులు తీసుకురావాలండి. మనం ఒక నియోజకవర్గంలోనే ఇన్ని గ్రామాలు ఉంటాయి, ఇన్ని గ్రామాల మీద మనమే దృష్టి పెట్టాం. 175 నియోజకవర్గాల మీద మరి మన నాయకులు ఏ విధంగా పెట్టగలుగుతారు? మన నియోజకవర్గ సమస్యని మనమే తీర్చుకోవాలి. మండలంలో వచ్చింది మండలం లెవెల్లోనే తీర్చుకోవాలి. నియోజకవర్గం లెవెల్లో వచ్చింది డెఫినెట్ గా ఏదైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన దగ్గర కూర్చోవాలి, మండల నాయకులు కూర్చోవాలి. సమస్య ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారాన్ని మన దగ్గర కూర్చుని మనం తెలుసుకోవాలి. 1 రోజు కాకపోతే 2 రోజులు అవుతుంది, 2 రోజులు కాకపోతే 3 రోజులు అవుతుంది. సహనంతో ఆ రోజు పాపంగా ఉన్న 2 రోజులు కూర్చుంటే డెఫినెట్ గా. రాష్ట్ర ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు సహకారంతోనే తమ గ్రామంలో 7.5 కాలంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించగలిగామని వెలివరు గ్రామ సర్పంచ్ పెనుమత్స అంజనీదేవి తెలియజేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆమె ఆదివారం వివరించారు. ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు సహకారంతో 27 లక్షల వ్యయంతో మైక్రో ఫిల్టర్ బెడ్, పైప్లైన్ విస్తరణ పనులు పూర్తి చేశామని తెలియజేశారు. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు అందించగలుగుతున్నామని తెలియజేశారు. గత 35 సంవత్సరాల నుండి గ్రామంలో సరైన నీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణం పనులకు 10 లక్షలు రఘురామకృష్ణంరాజు మంజూరు చేయించారని, ఆ నిధులతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎస్సీ కాలనీలో సీసీ రహదారులు, వెలువర్రు గరువులో డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. మహదేవపట్నం గ్రామంలోని లక్ష్మీదేవి ఆలయం నుండి వెలువర్రు గరువు మీదుగా వీరపేరంటాలమ్మ ఆలయం వరకు రహదారి నిర్మాణ పనులు 1.5 కోటి నిధులతో జరగనున్నాయని తెలియజేశారు. సరైన రహదారి లేక ప్రజలు ఇంతవరకు అనేక ఇబ్బందులు పడ్డారని వివరించారు. తమ గ్రామంలో ఇన్ని అభివృద్ది పనులు జరుగుతున్నాయి అంటే రఘురామకృష్ణంరాజు గారి చలివేనని, ఆయనకు ఎప్పటికీ గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని అంజనీదేవి వివరించారు. అంజనీదేవి, నేను వెలువరు గ్రామ సర్పంచ్ని. గత సంవత్సరాల కాలం నుంచి మా ఊర్లో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేయాలనుకుంటున్నాను. రఘురామకృష్ణరాజు గారు సహకారంతో మైక్రో ఫిల్టర్
మరియు పైప్ లైన్లు 25 లక్షల వర్క్ జరిగిందండి మా గ్రామంలో. దీన్ని మైక్రో ఫిల్టర్ రఘురామకృష్ణరాజు గారు ప్రారంభించిన తర్వాత ఊర్లో వాటర్ సమస్య అంతా పోయింది. అందరూ సురక్షితంగా మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నాం మేము. అలాగే గత 30 సంవత్సరాలుగా మా ఊర్లో మంచినీళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారండి ప్రజలందరూని. ఈ మైక్రో ఫిల్టర్ పెట్టిన తర్వాత అందరూ సురక్షితమైన వాటర్ అందజేయగలుగుతున్నాం మేము కూడా. దీనికి ఎప్పటికీ డిప్యూటీ స్పీకర్ మరియు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే ఊర్లో పలు సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయండి, వర్కులు కూడా జరిగినాయి. అలాగే మాదేపట్నం లక్ష్మీదేవి గుడి దగ్గర నుంచి గొల్లపెరంటారమ్మ గుడి వరకు గరువు రోడ్డు గత 25 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ రోడ్డు శాంక్షన్ అయింది, రఘురామకృష్ణరాజు గారు ప్రారంభించిన వర్క్ జరుగుతుంది. గ్రామం ఇల్లు ఉన్నంత వరకు కూడా సిమెంట్ రోడ్డు, మిగిలినంతా తార్ రోడ్డుతో వర్క్ చేస్తున్నారండి. అలాగే శ్మశానానికి మాకు 10 lakhs శాంక్షన్ చేశారండి, ఆ వర్క్ కూడా జరుగుతుంది. అలాగే ఎస్సీపేటలో రోడ్లు మరియు గరువున డ్రైనేజీ వర్కులు కూడా త్వరలో ప్రారంభిస్తాము. వాటికి కూడా రఘురామకృష్ణరాజు గారు పూర్తి సహకారం మాకు అందిస్తున్నారు. ఈ అభివృద్ధి ఈ సంవత్సరాల కాలంలో ఆయన సహకారంతో మేము చేసిన అభివృద్ధి ఆయనకి ఎప్పటికీ మా ప్రజలందరూ రఘురామకృష్ణరాజు గారికి రుణపడి ఉంటామండి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందమాల అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీవారికి 1,00,000 తులసి పూజ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ కంటి రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. కృష్ణాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన డిండి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సర్వేలే జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో జనంబాట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలన అని ఆరోపించారు. మెడికల్ కళాశాల కోసం 40 ఎకరాల భూమిని దళితుల నుండి బలవంతంగా లాక్కున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని అన్నారు. దుమ్దుబి నదిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జాగృతి జనంబాట అనేటటువంటి కార్యక్రమంతో ప్రతిరోజు కూడా మరి 33 జిల్లాలు తిరగాలనేటటువంటి సంకల్పంతో ఈ 33 జిల్లాలలో ఏదో కార్యక్రమాలకు వెళ్ళినామా వచ్చినామా అన్నట్టు కాకుండా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా 2 రోజుల పాటు ఉంటూ ఆ రోజు ఆ జిల్లాలోనే మా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ
అక్కడ పరిస్థితులు తెలుసుకున్నటువంటి ఆ సమస్యలను తీసుకొని అధికార గణం మీద ఒత్తిడి తీసుకురావడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ప్రజలకు తక్షణం రిజాల్వ్ చేసి ఇవ్వగలిగేటటువంటి సమస్యలను పరిష్కరించి ఇవ్వడం, దీర్ఘకాలిక సమస్యలను అర్థం చేసుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా 1904 నుండి ఇప్పటి వరకు కూడా రైలు కూత మాత్రం నాగర్ కర్నూలులో వినపడలే. చాలా మంది గద్వాల మాచర్ల లైన్ ఫినిష్ అయితే మా నాగర్ కర్నూలు కూడా రైలు వస్తుందేమో అనేటటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజలకు కానీ మేధావులకు కానీ ఇంతవరకు నాగర్ కర్నూలులో మాత్రం రైలు కూత వినపడలే. సరే, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగో జరగలేదు, ప్రత్యేక రాష్ట్రం వస్తే మన రాష్ట్రం వస్తే జరుగుతుందని అనుకుంటే మన రాష్ట్రం వచ్చిన 12 ఏళ్ళు అయినా కూడా కనీసం గద్వాల మాచర్ల లైను సర్వేలు చేసుకుని వదిలేసినారు తప్పితే ఇంతవరకు కూడా మరి ముందుకెళ్ళలేదు. స్థానికంగా ఉండే ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరన్నా ఇప్పటికీ టేకప్ చేయండి. గద్వాల మాచర్ల లైన్ టేకప్ చేస్తే నాగర్ కర్నూలు నుంచి రైలు పోతే అభివృద్ధి అనేది ముందుకు పోతుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారన్న మంత్రి సత్యకుమార్. మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులను సమాజంలో దూరంగా పెట్టాలని వ్యాఖ్య. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రపంచానికి వెలుగు క్రీస్తు జననమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. ప్రభుత్వం మారిన డిండి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.